ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో గోల్డ్ ఏదైతే మనము అంటే ట్రేడింగ్ చేస్తామో ఈ గోల్డ్ ట్రేడింగ్లో డైలీ 1000 గెయిన్ చేయొచ్చా లేదా అనే దాని మీద మీకు చిన్న ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో మీకు ఏం చెప్తామంటే, ఫస్ట్ మనము గోల్డ్ గురించి తెలుసుకోవాలి. మనము ఎంసెక్స్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళాలి. ఎంసెక్స్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఎంసెక్స్ ఇండియాలో అంటే మనం కమోడిటీస్ ఎక్స్చేంజ్, అది మనకి ఎన్ఎస్సి బిఎస్సి ఎలా ఉందో ఎంసెక్స్ ఎక్స్చేంజ్ కమోడిటీస్కి సంబంధించింది. ఈ ఎంసెక్స్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి ప్రొడక్ట్స్ క్లిక్ చేయాలి. ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ బులియన్, బేస్ మెటల్స్, ఎనర్జీ, అగ్రి కమోడిటీస్ ఇవన్నీ మనకు చూపిస్తాయి. ఈ ప్రొడక్ట్స్లో బులియన్ ఏదైతే ఉందో అంటే గోల్డ్, సిల్వర్ వాటిని బులియన్ మార్కెట్ అంటాం. ఈ గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ అంటే గోల్డ్లో 4 ఉంటాయి. గోల్డ్ అంటే 1 కిలో. నేను మీకు సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసినాక ఇక్కడ పాంప్లెట్ ఉంది, గోల్డ్ యొక్క లీఫ్లెట్ అంటాం. లీఫ్లెట్ అన్నా పాంప్లెట్ అన్నా దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ గోల్డ్కి సంబంధించింది, గోల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే ఏంది, గోల్డ్ వచ్చి వరల్డ్లోనే మన ప్రైమరీ మానిటరీ అసెట్ అండ్ పార్ట్లీ ఏ కమోడిటీ, వరల్డ్ ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ కరెన్సీ. ఒకప్పుడు గోల్డ్ని ప్రామాణికంగా తీసుకోవటం జరిగేది, ఏది ద్రవ్యం రూపాయలు. ఇప్పుడు మనకి రూపాయి నోట్లు, డాలర్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు బంగారమే వరల్డ్ కరెన్సీ అన్నమాట, ఇంటర్నేషనల్ కరెన్సీ. దాని నుంచి జరగటం జరిగింది. ఇవన్నీ ఇక్కడ మీరు గమనించినట్టయితే సప్లై ఎంత, ప్రొడక్షన్ ఎంత, యూసేజ్ ఎంత, డిమాండ్ ఎంత, అది రీసైకిల్డ్ గోల్డ్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. అయితే 2018, 19, 20, 21, 22 ఇది 23 లేదు, లేటెస్ట్ 22 వరకు ఉన్నది. 2022 వరకు డేటా మనకాడ అవైలబుల్ ఉంది. అయితే జనరల్గా మైన్స్లోంచి ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో అది 3652 టన్నులు, ఏది 2018లో. 19లో కూడా 3598.53. 2020లో 3474.69 టన్నులు. 2021లో 3568.92 టన్నులు. ఇవన్నీ టన్నులే. అంటే ఇది వరల్డ్ వైడ్గా అనమాట. 2022 వచ్చేటప్పటికి 3611.90. ఇవన్నీ కూడా టన్నుల లెక్కల్లో ఉంటాయి. గోల్డ్ ఏదైతే ఉందో ఈ వరల్డ్లో మైన్స్ ఏదైతే ప్రొడక్షన్ అంటే మైన్స్లు అంటే ఇప్పుడు అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేస్తే జరిగేటటువంటి పంటల్ని అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. నాన్ అగ్రికల్చర్ అంటే మైన్స్. అంటే మైన్స్ అంటే ఏంది, ఖనిజాలు. అప్పుడు అంటే గోల్డ్ అనుకోండి, సిల్వరు, అల్యూమినియం, జింకు, లెడ్, నికిలు, బ్రాసు, ఐరన్ ఓరు, ఇవన్నీ కూడా ఖనిజాలు. అంటే ఏంది, అగ్రికల్చర్ కానటువంటివి, వ్యవసాయేతర కానివి అనమాట, వ్యవసాయం లేనటువంటివి. అంటే ఏంటిది, ఇవి ఏవైతే ఉన్నాయో వరల్డ్లో ఇప్పుడు డిమాండ్ ఎంత ఉంది, ప్రొడక్షన్ ఎంత ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 4754, 4700 టన్నులు ప్రతి సంవత్సరం మనకి మైన్స్లోంచి అనుకోండి, రీసైకిల్ గోల్డ్ అనుకోండి, టోటల్గా సప్లై. డిమాండ్ కూడా అంతకి కొంచెం అటు ఇటుగానే ఉంటుందన్నమాట. ఇది డిమాండ్ ఎలా ఉంటుంది, జ్యువెలరీకి ఏం వాడతాం, టెక్నాలజీకి ఏం వాడతాం, తర్వాత ఈ బార్లు వాటికి గోల్డ్ బార్లకి ఎంత వాడతాం, ఈటీఎఫ్లు వాటి కింద ప్రొడక్ట్స్ కింద ఎంత వాడతాం, సెంట్రల్ బ్యాంకు అవి ఎంత తీసుకుంటాయి. ఈ గోల్డ్ డిమాండ్ ఏదైతే ఉందో సేమ్ అనమాట, 4740 టన్నులు మన 2022లో. అయితే ఇవి దేనికి వాడతారు అనేదానికి, అంటే జ్యువెలరీ అనుకోండి, ఆర్నమెంట్స్ అనుకోండి, బార్లు అనుకోండి, టెక్నాలజీస్ అనుకోండి, వాటన్నిటి కింద కూడా ఈ గోల్డ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ పాత బంగారం రీసైకిల్ చేయటం, మైన్స్లోంచి రావటం, అది ప్రొడక్షన్ చేయటం, హెడ్జింగ్ చేయటం, వీటి కింద సప్లై కిందకి వస్తుంది, డిమాండ్ కిందకి వస్తుంది. ఈ సప్లై డిమాండ్ని బట్టి మార్కెట్ మనం గమనించవచ్చు. అయిన తర్వాత ఇక్కడ వీటిల్లో ఏదైతే గోల్డ్ ఉందో ఈ గోల్డ్ మానిటరీ పాలసీ ఇవన్నీ ఇక మామూలు మీరు చదువుకోండి. దీంట్లో ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఓన్లీ ఫీచర్స్ గురించే చెప్తాము. అది కూడా గోల్డ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఒక చిన్న అమౌంట్ తోటి డైలీ ఎంత గెయిన్ చేయొచ్చు, చేయకూడదు, రిస్క్ ఎంత, రిటర్న్స్ ఎంత, రిస్క్ రివార్డ్స్ అనమాట, అవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు మార్జిన్ ఎంత పే చేయాల్సి ఉంటుంది,
డిమ్యాట్ అవసరమా లేదా? డిమ్యాట్ అవసరం లేదు దీనికి. ఎప్పుడైనా కానీ డిమ్యాట్ అకౌంటు మనం కొనుక్కున్న షేర్సు హోల్డింగ్లో పెట్టుకునేటప్పుడే డిమ్యాట్ అకౌంట్ అవసరం. మామూలుగా డిమ్యాట్ అకౌంట్ అవసరం లేదు మనకి. ఎందుకు అంటే ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కిందకి వస్తుంది కమోడిటీస్. ఈ కమోడిటీస్ ఏదైతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కిందకి వస్తుందో, ఫీచర్స్లో ఏదైతే మనం మార్జినే కడతామో, ఈ మార్జిన్ కట్టి మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తామో ఓన్లీ ప్రాఫిట్ లాస్ కిందకే వర్తిస్తుంది. అంటే ప్రాఫిట్ వస్తే ఇస్తారు, లాస్ వస్తే నీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రాఫిట్ లాసే ఉంటుంది కాబట్టి డిమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. ఓన్లీ గోల్డ్ కనుక ట్రేడింగ్ చేసిద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి డిమ్యాట్ అకౌంట్ అవసరం పడదు, అవసరం లేదు, అవసరం రాదు, అవసరం లేదు. ఎందుకు అంటే ఓన్లీ మార్జిన్ కట్టి మీరు ట్రేడింగ్ చేసుకోవటం, ప్రాఫిట్ వస్తే తీసుకోవటం, లాస్ వస్తే బేర్ చేయటం, అంతవరకే. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఇక దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, మనం ఏం చేద్దాము, ఈ ఎపిసోడ్లో ఏం చెప్తాను అనేది చూద్దాము. ఇక్కడ ఇది యావరేజ్ డైలీ వాలటాలిటీ, గోల్డ్ రేట్లు అప్ అండ్ డౌన్ ఎంత ఉంటుంది అనేది చాలా మినిమైజ్ ఉంటుంది. అంతే తప్ప బాగా పెరగటాలు బాగా తగ్గటాలు ఉండదు. వందల్లోనే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఒక దగ్గర పడగానే మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది, ఒక దగ్గర పెరగగానే మళ్ళీ తగ్గటం మొదలు పెడుతుంది. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది తప్ప జీరో అయ్యే అవకాశాలు కానీ, బాగా హైక్ పోవటం కానీ, బాగా లోకి రావటం కానీ, టాప్ బాటంలు అనేది చాలా మినిమంలో ఉంటుంది. అంతే తప్ప హై వాలటాలిటీ గోల్డ్లో ఉండదన్నమాట. అది చూడాలి. ఇక తర్వాత దీంట్లో మనము 4 ఉన్నాయి అనుకున్నాం. అంటే ఫీచర్స్లో గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఎపిసోడ్లో ఓన్లీ గోల్డ్ మినీ గురించే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ గోల్డ్ మినీ ఏదైతే ఉందో ఇది కాంట్రాక్ట్ మంత్ అంటాం. కాంట్రాక్ట్స్ ఉంటాయి ఏవైతే, అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, లాట్లను ఉంటాయి. అయితే ఈ గోల్డ్ మినీ వచ్చి 100 గ్రాములు ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రతి నెల దీని యొక్క కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే గోల్డ్ మినీ, గోల్డ్ గునియా, గోల్డ్ పెటల్ అవన్నీ కూడా ప్రతి నెల కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత 100 గ్రాములు ఇప్పుడు మనం డిస్కస్ చేసే గోల్డ్ మినీ ఏదైతే ఉందో 100 గ్రాముల ధర, అంటే లాట్ అంటే 100 గ్రాములు. కానీ అక్కడ ప్రైస్ గోల్డ్ మినీ 10 గ్రామ్స్కి గోల్డ్ ప్రైసు ఉంటుంది కొటేషన్. ఇక్కడ ఈఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్ వచ్చి అహ్మదాబాద్. ఇప్పుడు మన ఇండియాలో గోల్డ్ వరకు ట్రేడింగ్ చేసేది, అబ్జర్వ్ చేసేది కానీ, ప్రైస్ ఫిక్స్ చేయటం కానీ అంటే అహ్మదాబాద్లోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు వరల్డ్ మొత్తానికి జరిగేది ఎల్బిఎంఏ, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్లో వరల్డ్ రేట్లు, గోల్డ్ సిల్వర్ రేట్లు ఫిక్స్ చేస్తారు. ఇండియాలో వచ్చి అహ్మదాబాద్లో ఉంటుంది రేట్లు. తర్వాత ఇక్కడ మనము ఎంతవరకు మ్యాక్సిమం అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ టిక్ సైజ్ అంటే ఏంటంటే తులం రేట్ ఇక్కడ ఉంటుంది. మనము 1 రూపాయితోటే, అంటే 10 పైసలు, 5 పైసలు, 20 పైసలు, పావలాలు పెరగటాలు తగ్గటాలు ఉండవు. పెరిగినా రూపాయితో పెరుగుతూ ఉంటుంది, తగ్గినా రూపాయితోటి తగ్గుతూ ఉంటుంది. ఏది ఈ ప్రైస్, దాన్ని టిక్ సైజ్ అంటారు. తర్వాత డైలీ ప్రైస్ లిమిట్ ఉంటుంది. ఒక షేరు అంటే ఒక కమోడిటీ, ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉందో పెరిగినా తగ్గినా ఈ సర్క్యూట్ లిమిట్ అంటారు. ఫస్ట్ ఈ ప్రైస్ లిమిటు, సర్క్యూట్ లిమిటు, లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఏదైతే ఉందో 3% ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఒక 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 3% ఉంటుంది. మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ 3% ఉంటుంది. అంటే అప్ కానీ డౌన్ కానీ ఫస్ట్ 3% పెరిగింది అనుకోండి. పెరగడం అంటే ఏంటిది, నిన్నటి ధర మీద ఈరోజు 3% పెరిగితే అప్పర్ సర్క్యూట్కి పోయినట్టు. సపోజ్ అదే 3% లోకి, అంటే నిన్నటి ప్రైస్ మీద ధర తగ్గితే దాన్ని లోయర్ సర్క్యూట్ అంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, 15 నిమిషాలు ఆపేస్తారు. 15 నిమిషాలు ఆపిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రిలీజ్ అయింది. అప్పుడు మళ్ళీ ఇంకో 3% కనుక పెరిగితే మళ్ళీ ఒక 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మళ్ళీ తర్వాత అనమాట అలా 9% పెరిగే అవకాశాలు, 9% పడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుంది, ఒక్కరోజు 18% చేంజ్ రావచ్చు, ఒకరోజు 3% రావచ్చు. అంటే ఏంది, రిస్క్ కానీ రిటర్న్స్ కానీ మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఎంత తీసుకోగలుగుతారు, ఎంత పర్సంటేజీ గోల్డ్ ప్రైసు మూమెంట్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీకు ఒక అర్థం ఉంటుంది. జనరల్గా ఇక్కడ మార్జిన్ అని ఉంది. ఈ మార్జిన్ ఇక్కడ 6% అని చూపిస్తారు. ఇప్పుడు 6% లేదు, ప్రతిరోజు టేబుల్ చేంజ్ అవుతుంటుంది. గోల్డ్ ధర పెరుగుతూ ఉంటే మార్జిన్ టేబుల్ పెరుగుతూ ఉంటుంది అమౌంట్, గోల్డ్ ధర తగ్గుతూ ఉంటే మార్జిన్ టేబుల్ యొక్క ధర తగ్గుతూ ఉంటుంది. అంటే మార్జిన్ టేబుల్ అనమాట. అయితే మనము ఏదైతే ఎక్స్ట్రీమ్ లాస్ మార్జిన్ ఉందో అది 1% ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మినిమం.
తర్వాత ఎడిషనల్ మార్జిన్ అంటే సపోజ్ మనం కొన్న తర్వాత ధర తగ్గుతూ ఉంటే ఎడిషనల్ మార్జిన్ లేదు వొలటాలిటీని బట్టి కూడా ఎక్స్చేంజ్ వాళ్ళు ఎడిషన్ మార్జిన్లు వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఈ డెలివరీ కూడా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు డెలివరీ తీసుకోదలుచుకున్నప్పుడు 100 గ్రాములు డెలివరీ జరుగుద్ది అనమాట. తర్వాత ఈ మనం ఇక్కడ మెయిన్ చూడవలసింది ఏంటిదంటే ఈ గోల్డ్ మినీ ఏదైతే ఉందో, ఇంకా మీరు కిందికి వస్తే మార్జిన్స్ అవన్నీ చూపిస్తా. ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి మనం ఈ ప్లాట్ఫామ్లోకి వస్తున్నాను నేను. ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడ మీరు 100 గ్రాముల గోల్డ్ ఇప్పుడు ధర 61,260 రూపాయలు ఉంది. ఇక్కడ మార్జిన్ అని ఉంటుంది. ఇక్కడ మనం బై చేసి గెట్ మార్జిన్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇదెంత చూపిస్తుందయ్యా, 56,669 రూపాయలు. అంటే 100 గ్రాముల గోల్డ్కి ఇక్కడ తులం ధర వచ్చి 61,260 రూపాయలు ఉంది. 10 గ్రాములు ధర ఇది. 100 గ్రాములు కొనాలి అంటే 6,12,000. ఈ 6,12,000కి మార్జిన్ ఎంత అడుగుతుందయ్యా, 56,000. అయితే మనం ఏం చేయాలి, 60,000 కనుక 56,000 చిల్లర 60,000 కనుక మీ దగ్గర కనుక ఉంటే గోల్డ్ 100 గ్రాములు డైలీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు మనము మెయిన్ ఇది ఫండమెంటల్. ఈ ఫండమెంటల్ మళ్ళీ ఇక్కడ investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. investing.com వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు ఇక్కడ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే గోల్డ్ ధర లైవ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం ధర ఉందో ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు $2,005.40 $2,005.40 సెంట్లు అనమాట. అది జరుగుతుంది ఇప్పుడు. ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఇది మెయిన్ అనమాట. ఈ గ్రాఫ్ ఏంటిది అంటే ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా. ఇంట్రాడే చేసేవాళ్ళు 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ ఇట్లా గ్రాఫ్ మనం బైసెల్ డైరెక్ట్గా చూపిస్తుంది. ఇది మనం సెట్ చేసుకోగలిగితే చేసుకుంటే ఇది ఎక్కడైతే బై వచ్చిందో అక్కడ మనము బై చేయటం, ఎక్కడ సెల్ వచ్చిందో సెల్ చేయటం. ఈ బై సెల్ ద్వారా రోజు ఈ 60,000 కనుక మనం పెట్టుకుంటే ఎవరు ఎంత మినిమం కష్టం అంటే ఎన్నిసార్లు బై చేస్తారు, ఎన్నిసార్లు సెల్ చేస్తారు, మినిమం 1,000 గెయిన్ చేయొచ్చు. అది లైవ్ కావాలంటే ప్రాక్టికల్ కూడా చెక్ చేయొచ్చు. మీరు 5 మినిట్సా, 3 మినిట్సా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని బైసెల్ గ్రాఫ్ పెట్టుకొని ఇన్ ట్రేడింగ్ వ్యూలో సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇండికేటర్స్ అవి మనం ఫాలో అవ్వచ్చు. 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్. అయితే ఇవి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతుంది గోల్డ్ మార్కెట్. ఇది 9 to నైట్ 6 నెలలు 11:30 వరకు. ఇప్పుడు ప్రజెంట్ 11:30 PM అంటే 6 నెలలు 11:30, 6 నెలలు 11:55 అంటే 9 o'clock నుంచి నైట్ 11:30 వరకు ప్రజెంటు. అంటే 9 నుంచి 9 12 గంటలు, మళ్ళీ 11:30 2:30 గంటలు, అంటే 14:30 గంటల మార్కెట్ ఇది. ఈ 14:30 గంటల్లో మార్కెట్లో ఈ గోల్డ్ పైకి కిందికి వస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం మధ్యాహ్నం యూరోప్ మార్కెట్లో మూమెంట్ అప్పుడు, లేదు ఈవినింగు యుఎస్ మార్కెట్లు 7 o'clock మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ టైమింగ్స్లో కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్లు ఎక్కువ ఉంటుంది. అప్పుడు బాగా మూమెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే బై కానీ సెల్ కానీ బాగా ఫాస్ట్గా ఉంటాయి. మార్నింగ్ అవర్స్లో పెద్దగా ఉంటుంది అది. కానీ ఒక 1 week కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది గోల్డ్ మీద. అది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ తగ్గుతుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు గోల్డ్ మీద ఒక అవగాహన కొరకు, అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్. ఒక 60,000 ఉంటే రోజు ఒక 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే దాని మీద మీకు ఈ వీడియో ఎపిసోడు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. రెండోది ఈ గోల్డ్ మీద ఎవరైతే ఉన్నారో ఎక్కువ తక్కువ ఏమి లేదు. అంటే మిగిలిన షేర్ మార్కెట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, హోంవర్క్లు, న్యూస్ ఛానల్స్, వెబ్సైట్లు అవన్నీ ఫాలో అవ్వాలి. గోల్డ్కి అయితే ఏమి ఉండదు. సింపుల్గా పెరిగిందా పడుతుంది, పడిందా పెరుగుతూ ఉంటుంది. రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలాసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మనం ఆ టైంలో ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక 1 week 10 days అబ్జర్వ్ చేస్తే మీకు సరిపోతుంది. చిన్న అమౌంట్ తోటి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకో ఎపిసోడ్లో ఇంకొక గోల్డ్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.